విశాఖ అంటే సాగర తీరం, సాగర తీరం అంటే విశాఖ. ఈ సువిశాలమైన విశాఖ సాగర తీరం రాను రాను ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి చెత్తా చెదారాలతో దర్శనమిస్తుంది. సేద తీరటానికి వచ్చే సందర్శకులు కూడా బీచ్ ని ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు ఏ మేరకు పనిచేస్తుందో చూడండి. కళ్ల ముందే సముద్ర తీరంలో మురుగునీరు చేరి కలుషితమవుతున్న జీవీఎంసీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కలుషిత నీటితో తీరానికి నష్టం వాటిల్లుతూ ప్రజల ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో ఆలోచించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో జిల్లాలో ప్రతి నెల పలుచోట్ల చెత్త తొలగించే పనులు సాగుతున్నాయి. అయితే విశాఖ ఆర్కే బీచ్ సాగర తీరంలో పేరుకుపోయిన చెత్త కలుషితమవుతున్న తీరాన్ని గాలికొదిలేశారు. ఈ డ్రైనేజ్ వల్ల ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సముద్రంలో కొద్దిగా కలుషితం వల్ల చేపలు గట్రా చనిపోవడం కానీ ఏదైనా కానీ అవుతుంది. దీనివల్ల ఒక గవర్నమెంట్ కూడా స్పందించాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఇదైతే బీచ్లో వదలడం కరెక్ట్ కాదు డ్రైనేజ్ అనేది. దీనివల్ల గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? నాకు తెలిసినంత వరకు అయితే పైప్ లైన్ ఇచ్చి లోపలికి వదిలినట్టు అయితే పర్లేదు. ఇలా ఉంటే మాత్రం అందరికీ ఇబ్బంది, బీచ్ కూడా ఇదే ఇబ్బంది. అనారోగ్యం కూడా పాడైపోతారు కదా, ఆరోగ్యం పాడైపోద్ది. ఇక్కడ చాలామంది కూడా మధ్యకారు పిల్లలందరూ కూడా ఇక్కడే కాలువలో గట్రా ఆడుతూ ఉంటారు. ఈ సముద్రంలో మునగడం కానీ ఎండాకాలం కాబట్టి చాలామంది బీచ్లో మునగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ టైంలో ఏంటంటే కాలువ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈ కాలువలో ఆడడం కానీ జబ్బులు పడడం కానీ జరుగుతుంటాయి. మరి ఇక్కడ దీనికి ఏదైనా అధికారం ఏమైనా చేస్తే బాగుంటుంది ప్రభుత్వం ఏమైనా. మురుగునీటి కాలువల ద్వారా వ్యర్థాలెన్నో ప్రతిరోజు సముద్రంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ వస్తువులు సముద్ర జలాల్లో కలిసి మళ్లీ ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. సందర్శకులు తమతో తీసుకొచ్చిన తినుబండారాలు సంచులను బీచ్ వద్ద పారవేస్తున్నారు. దీంతో అందమైన తీరం అపరిశుభ్రంతో నిండిపోతోంది. నగరం నుంచి వచ్చే మురుగునీరు సముద్రంలో కలిసిపోవడంతో సముద్ర జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. దీంతో సముద్ర జలాల్లోని మత్స్య సంపద నాశనమవుతోంది. సముద్రంలో ప్రమాదకర రసాయనాలు కలవడంతో ప్రజలకు జీవరాశులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలువురు వాపోతున్నారు. కలుషితమైన సముద్రంలో తాబేళ్లు, జీవరాశులు చనిపోతున్నాయి. సముద్రంలో నివసిస్తున్న జీవరాశులకు ఆక్సిజన్ అందక మృతి చెందుతున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రకృతి రమణీయతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరిస్తే తీరానికి వచ్చే సందర్శకులు కాస్త ఉపశమనం పొందుతారు. రెండు 2016 నుంచి విశాఖపట్నంలో సముద్రంలో కలుస్తున్న మురుగునీరు, శుద్ధి చేయని మురుగునీరు పలు చోట్ల కలుస్తుంది. ముఖ్యంగా లాసెన్స్ బే కాలనీలో పెద్ద ఎత్తున కలుస్తున్న మురుగునీటి గురించి 2016 నుంచి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, డాక్టర్ రాజేంద్ర సింగ్ అంటే నా వెనకతలు ఉన్నారు ఇక్కడ, నేను కలిసి యుద్ధం చేస్తున్నాం. అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నో లెటర్లు ఇచ్చాం. ఆ తర్వాత విసిగెత్తి 2020లో హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఏమైందంటే హైకోర్టు చివాట్లు పెట్టింది. హైకోర్టుకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్ రైటింగ్లో రాసి ఇచ్చింది. దాదాపు రోజు 2000 మిలియన్ లీటర్ల మురుగునీరు వైజాగ్లో ఉంది. మాకు శుద్ధి చేసి అవకాశం 160 మిలియన్ లీటర్స్గా ఉంది. కానీ ఆ 160 మిలియన్ లీటర్లో కూడా 60 మిలియన్ లీటర్లది మిషనరీ సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి 100 మిలియన్లే శుద్ధి చేయడం జరుగుతుంది. మిగతా 200 మిలియన్ లీటర్లు శుద్ధి చేయని మురుగునీరు సముద్రంలో కలుస్తుందని. సముద్రంలో మురుగునీరు కలిస్తే నీకేటందే వచ్చింది బాధ అని ఎవరైనా అనుకోవచ్చు. సముద్రం మీద నుంచి మన ఎన్విరాన్మెంట్, సిటీ ఎన్విరాన్మెంట్స్ అన్నీ కూడా సముద్రం మీద ఆధారపడి ఉంటాయి. సిటీ నుంచి వచ్చిన కాలుష్యాన్ని కాలుష్యం గాలిలో సముద్రం మీద వెళ్ళిన తర్వాత దాంట్లోని కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఆ శక్తి ఎప్పుడు ఉంటుందంటే నీటి కిందనున్న
ఆ మొక్కలు ఉంటాయి, రకరకాల బయోడైవర్సిటీ అంటారు, మరైన్ బయోడైవర్సిటీ అని. అవి కార్బన్ సింక్ కింద పనిచేస్తాయి, అంటే కార్బన్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ మురుగునీరు వెళ్ళడం వల్ల అవన్నీ చచ్చిపోయినాయి కిందనే. చచ్చిపోవడంతో ఏమవుతుందంటే సముద్రం మీద వెళ్ళిన మురుగు గాలి ఏదైతే విషవాయువులు వెళ్తున్నాయో, కలుషితమైన గాలి వెళ్తుందో మళ్ళీ అదే గాలి వెనక్కి వచ్చేస్తుంది. దానివల్ల బీచ్లో నడిచే వాళ్ళ ఆరోగ్యాలు కూడా ప్రమాదం వస్తాయి. కాబట్టి అలా కాకుండా అది సముద్ర మత్స్య సంపదని పాడు చేస్తుంది. దానివల్ల అక్కడ మత్స్యకారుల జీవనోపాధి నష్టపోతుంది. మా కేసే 20,000 మంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ జీవనోపాధికి భంగం కలుగుతుంది. కాబట్టి దీన్ని కాపాడండి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాసి ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం కూడా, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంకా ఏమీ యాక్షన్ తీసుకోలేదనేది. ఎందుకంటే బేసిక్గా ఆ నీటిని ఆపి దాన్ని శుద్ధి చేసి దాన్ని వేరే పర్పస్కి వాడాలి తప్ప సముద్రంలో అలా కలవడానికి చట్టాలు ఒప్పుకోవు. కానీ అది జరుగుతుంది. కారణం ఏంటంటే ఎవరికి పట్టదు. ఇక్కడంతా రియల్ ఎస్టేట్, విశాఖపట్నం రాజకీయ నాయకులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సారా వ్యాపారస్తులే తప్ప వీళ్ళకి పర్యావరణం మీద అసలు ధ్యాస అనేది లేదు. ఉంటే ఇన్నాళ్ళు అలాగా ఉండే పరిస్థితి లేదు. నాలాటోళ్ళు వెళ్ళి కేసులు వేసే అవసరం కూడా ఉండదు. కాబట్టి దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ వారికి, అలాగే నగరంలో ఉన్న ఇతర పెద్దలకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారికి, సిబ్బందికి రిక్వెస్ట్ చేసేది, తక్షణమే దీన్ని అరికట్టే కార్యక్రమం చెప్పండి. ప్రజలతో ఒక మీటింగ్ పెట్టండి. ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు ఆ కాలుష్యం జరగకుండా ఉండడానికి కూడా ఆ మేఘాద్రి ముడుసుర్లోవా నుంచి లాసెన్స్ బే వరకు ఉన్న ఇంట్లోంచి వెళ్తున్న వ్యర్థాలను కూడా ఆపొచ్చు ఒక రకంగా చట్టపరంగా. అటువంటివేవి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఏదో అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ డెఫినెట్గా మీ ద్వారా చెప్తున్నాను, ఆ సముద్రానికి జరిగిన నష్టాన్ని డెఫినెట్గా మళ్ళీ ప్రజలే భరించవలసి వస్తుంది, మన ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కాంపెన్సేషన్ అంటారు. పర్ లీటర్ మురుగునీరుకి ఇంత అని కట్టాల్సి వస్తుంది. మిలియన్స్ ఆఫ్ లీటర్స్ వెళ్తున్నాయి. ఎంత డబ్బు కట్టాల్సి వస్తుందో తిరగేసి మొత్తం జీవీఎంసీని తాకట్టు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తక్షణమే ఈ మురుగునీటిని ప్రవాహాన్ని ఆపి దాన్ని శుద్ధి చేసి వేరే పనికి వినియోగించమని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సువిశాలమైన సాగర తీరము. విశాఖ అంటేనే గుర్తొచ్చేది సాగర తీరము. అటువంటి సాగర తీరంలో పేరుకుపోయిన చెత్త, కలుషితమవుతున్న తీరాన్ని గాలికి వదిలేశారు. సముద్రంలో ప్రమాదకరమైన రసాయనాలు కలవడంతో ప్రజలకు, జీవరాశులకు నష్టం కలుగుతుంది. దీనిపై అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని సందర్శకులు కోరుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో పవన్, VBC టీవీ, విశాఖపట్నం.